ఇయర్ కి క్యాలెండర్ ని మార్చినట్టుగా మన జీవితాలను దేవుడు మార్చితే ఎంత బాగుంటుందో కదా. అలా మారాలి అంటే మనం చేసే పాపం పుణ్యం పైన డిపెండ్ అయి ఉంటది. ఇంకా న్యూ ఇయర్ కి చర్చికి వెళ్ళాం కదా, చర్చ్ లో న్యూ క్యాలెండర్ తెచ్చుకున్నామండి 2025 ది. అలాగే న్యూ ఇయర్ రోజు మా చర్చ్ లో ప్రామిస్ కార్డ్స్ అంటే వాగ్దానాలు కూడా ఇచ్చారండి. ఈసారి వాగ్దానాలు మాత్రం చాలా బాగా వచ్చాయి. మంచి హోప్ వచ్చింది, పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది ఈ ఇయర్ పైన. వాగ్దానాలు ఎందుకంటే మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఆ సంవత్సరం అంతా మనకి ఎలా ఉండబోతుందో ఆ వాగ్దానంలో తెలుస్తదన్నమాట. మరి ఆ వాగ్దానంలో వచ్చినవన్నీ జరుగుతాయా ఆ సంవత్సరంలో అంటే అది నేను చెప్పలేనండి. కొందరికి జరుగుతాయి, కొందరికి జరగవు. ఈ వాగ్దానాల వల్ల ఏంటంటే మనకు ఒక హోప్ ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం అంతా ఇలా జరగబోతుంది అని ఒక పాజిటివ్ ఒపీనియన్ ఆ సంవత్సరం పైన ఉండడానికి వాగ్దానాలు తీసుకుంటామండి. మాక్సిమం ఈ వాగ్దానాలు అయితే పాజిటివ్ గానే వస్తాయండి. ఇది ఒక బూస్ట్ అన్నమాట మనం పాజిటివ్ ఒపీనియన్ తో ముందుకెళ్ళడానికి. మరి ఈ వాగ్దానాలు అంటే ప్రామిస్ కార్డ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.